ఇంద్రుని మాత అదితి ఇంద్రుణ్ణి పిలిచి నా సవితి దితి నీళ్లు పోసుకుంది. ఇంద్రుణ్ణి చంపే పిల్లలు కావాలని తను కోరుకుంది. అందువలన నువ్వు తన గర్భంలో ఉన్న శిశువుని చంపేసేయ్ అని అదితి మాత ఇంద్రుడికి చెప్పింది. ఇంద్రుడు దితి దగ్గరికి వెళ్ళి పిన్ని దగ్గరికి వెళ్ళి, పిన్ని నేను నీకు సేవ చేసుకుంటాను అని చెప్పి సేవ చేస్తూ ఒకరోజు దితి మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మానేసినప్పుడు ఇంద్రుడు ఆమె కడుపులో దూరి ఆ పిండాన్ని వజ్రాయుధంతో కొట్టాడు. కొడితే అది 7 ముక్కలయ్యింది. మళ్ళీ వాటిని కొట్టాడు. ఒక్కొక్కటి 7 ముక్కలయ్యింది. మొత్తం 49 ముక్కలైనవి. ఆ 49 ముక్కలు పిల్లలైపోయినాయి. అప్పుడు దితికి మెలకు వచ్చింది. కడుపులో ఏదో జరుగుతుంది. ఇంద్రుడు ఎక్కడున్నాడని చూస్తే దివ్య దృష్టితో చూసి ఇంద్రుడు తన కడుపులో ఉన్నాడని, ఏమిటి అత్యాచారం ఇంద్ర బయటికి రా అని కేకేస్తే అప్పుడు బయటికి వచ్చి భయపడుతూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మ తప్పైపోయింది, క్షమించు, నేను వీళ్ళని నా మంత్రులుగా చేసుకుంటాను అని చెప్పాడు. ఇంద్రుడు దితి కడుపులో ఉండగా పిల్లలు ఏడుస్తుంటే ఏడవకండి ఏడవకండి అని సంస్కృతంలో మారుదా అంటాడు. అందుకని వాళ్ళని మరుద్గణములుగా పిలుస్తున్నారు. ఇంద్రుడు తనకు మంత్రులుగా చేసుకున్నాడు ఈ మరుద్గణములని. ఇంద్రుడు కాళ్ళు పట్టుకుని బతిమాలితే తన తప్పు క్షమించింది. కానీ ఈ పని చేయడానికి కారణమైన అదితిని మాత్రం శపించింది. నువ్వు కూడా ఇలాగే ద్వాపరయుగంలో దేవకీదేవిగా కశ్యపుడు వసుదేవుడిగా పుట్టి మీ బిడ్డల్ని ఇలాగే చంపుతుంటే మీకు తెలుస్తుంది అని శాపం ఇచ్చింది. ఆ 6 బిడ్డల్ని అందుకనే దేవకీదేవి పుట్టిన వెంటనే పోగొట్టుకుంది.